ఈ అనంత విశ్వంలో నేను సృష్టించిన ప్రతి జీవికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది. మానవుల హృదయాల్లో నేను నింపిన అత్యంత పవిత్రమైన భావం ప్రేమ. ఆ ప్రేమకు ఆనవాళ్లుగా నేను ఏర్పరిచిన బంధాల్లో భార్యాభర్తల బంధం అత్యంత విశిష్టమైనది. కార్తీక్, అంజలి వారిని నేనే కలిపాను. వారి ఆత్మలను ఒకదానితో ఒకటి ముడివేశాను. వారి పెళ్లి నా ఆశీర్వాదంతో జరిగింది. వారి కళ్ళల్లో నేను చూసిన ఆనందం, వారి హృదయాల్లో వెళ్లి వేసిన ప్రేమ, అవి ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో కదల. కానీ కాలం గడిచే కొద్దీ వారి బంధంపై చిన్న చిన్న మబ్బులు కమ్ముకుంటున్నాయి. పెద్ద సమస్యలు ఏమీ లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, కట్న కానుకల గురించి వాదనలు లేవు. అయినా కూడా వారు విడిపోవాలని చూస్తున్నారు. ఎందుకు? నా హృదయం బాధతో నిండిపోతుంది. అర్థం చేసుకోలేని గుణం, ప్రేమ తక్కువ అవ్వడం, మొండితనం, కోపం, ఇవే వారి బంధాన్ని బలహీనపరుస్తున్నాయి. వారిలోనే బాగు చేసుకునే వ్యక్తిత్వం ఉంది, కానీ దాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. కార్తిక్ ఉదయాన్నే ఆఫీస్కు సిద్ధమవుతున్నాడు. అంజలి వంటింట్లో టిఫిన్ చేస్తూ ఉంటుంది. టీవీలో ఏదో వార్త వస్తుంది. అంజలి వంటింట్లో నుండి. కార్తీక్, ఈరోజు పాలు అయిపోయాయి. ఆఫీస్కు వెళ్లేటప్పుడు తీసుకురావడం మర్చిపోకండి. కార్తీక్ షర్ట్ వేసుకుంటూ. అబ్బా, ఇప్పుడేనా చెప్పేది? నేను ఆల్రెడీ లేట్ అవుతోంది. నిన్ననే చెప్పాను కదా లిస్ట్ రాసిపెట్టు అని. అంజలి విసుగ్గా బయటికి వస్తూ. లిస్ట్ రాసిపెట్టినా మీరు చూస్తారు కదా, రోజు నాదే తప్పు. నేను చెప్పినా వినరు, చెప్పకపోయినా వినరు. కార్తీక్ కోపంగా. నువ్వెప్పుడూ ఇలాగే చిన్న విషయానికే పెద్ద గొడవ చేస్తావు. నా మీద ప్రేమ తగ్గిపోయిందా? అందుకేనా ఇలా మాట్లాడుతున్నావు? అంజలి కళ్లల్లో నీళ్లతో. ప్రేమ తగ్గిపోయిందా? మీ మొండితనానికి, నా మాట వినని మీ స్వభావానికి నా ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది. నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. కార్తీక్ అలవాటుగా. ఓహో, నాదే తప్పంటావు. సరే, ఇక నీతో మాట్లాడలేను. విడిపోవడమే మంచిది. అంజలి ఆశ్చర్యంగా. విడిపోవడమా? అంత తేలిగ్గా అనేస్తారా? సరే, అలాగే చేద్దాం. కార్తీక్ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. అంజలి ఏడుస్తూ సోఫాలో కూలబడుతుంది. చూశారా, ఎంత చిన్న విషయం, ఒక చిన్న అపార్థం, ఒకరికొకరు అర్థం చేసుకోలేని మొండితనం. నేను వారికి ఇచ్చిన బంధాన్ని వారు ఎంత తేలిగ్గా చూస్తున్నారు. వారిలో ఉన్న ఆత్మవిశ్వాసం, దయ, ప్రేమ, ఇవన్నీ ఎక్కడ మాయమయ్యాయి? అడ్జస్ట్ అవ్వడం అంటే ఒకరికొకరు సర్దుకుపోవడం, ఒకరి కోసం ఒకరు మారడం. అది బలహీనత కాదు, బంధానికి బలం. కార్తిక్ ఆఫీస్లో పనిపై దృష్టి పెట్టలేకపోతున్నాడు. అతని డెస్క్ పై ఉన్న అంజలి ఫోటోను చూస్తాడు. అంజలి ఇంట్లో పనులు చేస్తూ గతంలో కార్తిక్ తనను ప్రేమగా చూసుకున్న క్షణాలను గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ తనలో తాను. నేను తొందరపడ్డానా? తను అలసిపోయి ఉంటుంది కదా. పాలు లేవని చెప్పగానే నేను అర్థం చేసుకోలేకపోయాను. నా కోపం, మొండితనం వల్ల తను ఎంత బాధపడిందో. దేవుడు మమ్మల్ని కలిపింది ఇలాంటి చిన్న విషయాలకే విడిపోవడానికా? అంజలి తనలో తాను. నేను కూడా అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఆయనకు కూడా ఆఫీస్లో ఒత్తిడి ఉంటుంది కదా. నాలో కూడా మొండితనముంది. ఆయన ప్రేమను నేను ఎలా మర్చిపోయాను? దేవుడు మా బంధాన్ని ఎంతో ప్రేమతో కలిపాడు కదా. వారిద్దరూ ఒకేసారి తమ ఫోన్లలో ఒకరి నంబర్ను చూస్తారు, కానీ కాల్ చేయరు. ఆలోచనలో పడతారు. వారి హృదయాల్లో మార్పు మొదలైంది. ఒకరికొకరు అర్థం చేసుకోవాలనే తపన మొదలైంది. బంధం అంటే కేవలం కలవడం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం. ఒకరి లోపాలను ఒకరు సరిదిద్దుకుంటూ ఒకరికొకరు అండగా నిలబడటమే నిజమైన ప్రేమ. అడ్జస్ట్ అవ్వడం అంటే ఓడిపోవడం కాదు, బంధాన్ని గెలిపించడం. నేను వారికి మార్గం చూపిస్తాను. సాయంత్రం కార్తిక్ ఇంటికి వస్తాడు. తలుపు తీయగానే అంజలి ఎదురుగా నిలబడి ఉంటుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోతారు. వారి కళ్లల్లో పశ్చాత్తాపం, ప్రేమ కనిపిస్తుంది. కార్తీక్ మెల్లగా పశ్చాత్తాపంగా.
ఇలాగే ఉందాం అంజలి. ఒకరికొకరు తోడుగా అండగా ఉందాం. ఏ చిన్న సమస్య వచ్చినా మాట్లాడుకుందాం. అంజలి కళ్ళల్లో నీళ్లతో. కార్తీక్, నన్ను క్షమించు. నాదే తప్పు. అవును కార్తీక్, మనం మళ్ళీ సంతోషంగా ఉందాం. ఇద్దరూ కలిసి నవ్వుతూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పనులు చేసుకుంటూ వారి బంధం మరింత బలపడి వారి చుట్టూ ఒక ప్రకాశవంతమైన కాంతి వలయం. చూశారా, వారి ప్రేమ గెలిచింది. నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. వారిలోనే బాగు చేసుకునే వ్యక్తిత్వం ఉంది. వారు దాన్ని గుర్తించారు. చిన్న చిన్న అపార్థాలు, మొండితనం, కోపం ఇవన్నీ ఏ బంధానికైనా చేటు చేస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల బంధం. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమను పంచుకుంటూ అవసరమైనప్పుడు అడ్జస్ట్ అవుతూ ముందుకు సాగితే ఏ బంధమైనా పదిలంగా ఉంటుంది. మీ జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకోండి. ప్రేమతో పరిష్కరించుకోండి. బంధాలను కాపాడుకోండి.